ఉదాసీనుడంటే ఏ పక్షము వహించని వాడు అని అర్థం. ఇక్కడ వివేక దర్శనం గల అటువంటి సన్యాసి గుణాల వల్ల చలించటెప్పటికీ, కార్యకారణ విషయాల ఆకారంగా మారినప్పటికీ గుణాలు అన్యోన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి, ఒకదానిపై మరొకటి పనిచేస్తున్నాయి అని తెలుసుకొని ఉంటాడు. కనుకనే అతడు తన స్వరూపం నుంచి చలించడు. అంటే అవంతకవే వ్యాపారం చేసుకుంటున్నాయి, తనకేమీ సంబంధం లేదు. ఇక్కడ భగవంతుడు ఛందోభంగం కాకూడదని అవతిష్టతే అనే ఆత్మనే పదప్రయోగం కాకుండా అవతిష్టతి అని పరస్మై పద ప్రయోగం చేశాడు అని తెలుసుకోవాలి. లేదా అనుతిష్టతి అనే పాఠాంతరమైన స్వీకరించాలి. ఇక్కడ భగవంతుడు ప్రయోగించిన ఈ ప్రయోగంలో ఒక చమత్కారం ఉంది. అదేమిటంటే గుణాతీత స్థితిలో ఉండే యోగికి ఆత్మనే అని కానీ పరస్మై అని కానీ భేదం ఉండదు. భేదం ఉండదు అని కూడా భగవంతుడు సూచిస్తున్నాడని తెలుసుకోవాలి. ఇక్కడ శ్లోకంలో భగవంతుడు మనం చెప్పుకున్న సప్తజ్ఞాన భూమికలలో 6వ భూమిక అయినటువంటి పదార్థ భావని అనే భూమికను చేరుకున్న బ్రహ్మ విద్వరీయాన గురించి చెబుతున్నాడని నీలకంఠ భాష్యంలో చెప్పారు. ఈ బ్రహ్మ విద్వరీయాన్ ఉదాసీనంగా ఉంటాడు. అంటే సమాధిలో ఉదాసీనంగా ఉండటం మాత్రమే కాకుండా సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఏ ప్రయోజనము చూడకుండానే వాసన శూన్యుడై ఇది నాకు కర్తవ్యమై ఉంది అనే దృష్టితోనే కర్తవ్య కర్మను చేస్తాడు. అతడు వేరొకరు బలవంతంగా ముందుకు తోస్తే తప్ప గుణాలలో కదలికను పొందడు. ఈ స్థితి కూడా అతడికి ఎల్లప్పుడూ ఉండదు, ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే ఉంటుంది. ఇతరులు సమాధి నుండి లేపినప్పటికీ గుణాలను చూస్తూ గుణాలే వీటన్నిటిలోనూ ప్రవర్తిస్తున్నాయని తెలిసినవాడు అవ్వటం చేత స్తబ్దుడిలాగా ఉంటాడు. అంతేగాని గుణాలు కలిగించే ఇష్టానిష్ట స్పర్శలతో కదిలిపోడు. బాగా ఆకలి వేసిన వాడికి రసనా మౌఢ్యం వల్ల రుచి తెలియదు. అలాగే యోగి ఇది ఈ పదార్థము అది ఈ పదార్థం అని తెలుసుకొని చూసినప్పటికీ కూడా అతడికి చూసింది చూసినట్టుగానే ఎగిరిపోతూ ఉంటుంది. అందువల్ల ఏ పదార్థాలు కలిగించే సుఖం కానీ దుఃఖం కానీ యోగికి ఉండదు. ఇది కారము ఇది తీపి అని ఉండదు. ఎవరైనా చెప్తూ ఉండాలి ఇది తీపి తింటున్నారు మీరు అని. అవునా, ఉండొచ్చు. తింటూ ఉండొచ్చు అంటే అట్లా ఉంటుంది వాడి జ్ఞానం. అంటే నిజమైన జ్ఞానికి ఇంద్రియాకారంగా పరిణామం చెందిన గుణాలు విషయాకారంగా మారి గుణాలలో ప్రవర్తిస్తూ ఉంటాయి. ప్రవృత్తి ఇంద్రియాలకే కానీ ఆత్మకు కాదు. ఇప్పుడు బాగా తెలుసుకోండి. ఇంద్రియాలకు వ్యతిరిక్తమైనది ఆత్మ అని గ్రహించిన గుణాతీతుడు ఆత్మ కూటస్థము అనే దృష్టిని వదిలిపెట్టకుండా ఉంటాడు. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. ఎవడైతే సుఖ దుఃఖాలలో సమంగా ఉంటాడో, స్వస్థుడై మట్టి ముద్ద రాగి బంగారం అనే వాటిని ఒకటిగానే చూస్తాడు, ప్రియాప్రియాలలో ఒకే రకంగా ఉంటాడు, ధీరుడై నిందలోనూ ఆత్మస్థుతిలోనూ ఒకే రకంగా ఉంటాడు, అతడే గుణాతీతుడు. గుణాతీతుడికి దుఃఖము సుఖము ఒకటే అనే విషయం ఎలా కుదురుతుంది అనే సందేహం కలగటం సహజమే. దానికి సమాధానం ఇలా చెప్పుకోవాలి. సుఖ దుఃఖాలు రెండు కూడా ఒకే విధంగా అతడి మనస్సుపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. సుఖ దుఃఖాలతో గుణాతీతుడు మనస్సు హెచ్చు తగ్గులను పొందుదు. గుణాతీతుడు తనలో అంటే ఆత్మలో స్థితిని పొంది ప్రసన్నుడై ఉంటాడు. అతడికి మట్టి బుద్ధ రాగి బంగారం ఒకే రకంగా కనిపిస్తాయి. అంటే బంగారాన్ని చూపించి ఇదేమిటి అని అడిగితే ఇది మట్టి ముద్ద అంటాడు అనే అభిప్రాయం కాదు. ఒకవేళ అలా అంటే అతన్ని అమాయకుడు అంటారు కానీ గుణాతీతుడు యోగి అని మాత్రం అనరు. మరి సమలోష్టాశ్మ కాంచన
అనే మాటకు అర్థం ఏమిటి అనే అతడు అంటే మట్టి ముద్దకు ఎంత విలువ ఇస్తాడో బంగారు ముద్దకు కూడా అంతే విలువ ఇస్తాడు. మట్టి ముద్దే కదా అని పారేయడు, బంగారం కదా అని దాచుకోడు. విడిచి పెట్టడం, ఆటలు తీసుకోవటాలు అనే రెండు లేనివాడే గుణాతీత యోగి. విడిచిపెట్టే ఆటలు తీసుకోడు వాడు. విడిచిపెట్టడం అట్లా ఏది కూడా తీసుకోడు, పెట్టుకోవటం తీసుకోవటం. గుణాతీతుడికి కావలసింది అక్కర్లేనిది అనే ప్రియాలు సమానమై ఉంటాయి ఎప్పటికి కూడా, రెండు ఒకటే. అతడు ప్రియాలలో సమభావంతో ఉంటాడు. ధీరుడు అంటే బుద్ధిమంతుడు. అతడికి నిందించినా స్తుతించినా కూడా వాటిలో తేడా తెలీదు. ఇతరులను స్తుతించి తనను నిందించినా కూడా తేడా తెలీదు. ఇతరులను నిందించి తనను స్తుతించినా కూడా తేడా తెలీదు. అతడికి నిందాస్తుతులు రెండూ ఒకటే. ఇక్కడ ఈ శ్లోకంలో అసంశక్తి అనే 5వ భూమికలోని బ్రహ్మ విద్వరుడు చెప్పబడుతున్నాడు. అతడికి సమాధిలో సుఖదుఖాలు రెండు సమానులై ఉన్నాయి. నిజంగా అయి ఉంటాయి, ఇవే కదా. అతడు తన యందే స్వేచ్ఛగా కూర్చొని ఉంటాడు. యోగి సమాధి స్థితిని వివరిస్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే సమాధిలో ఇచ్ఛ ఉండదో అప్పుడు తానే స్వయంగా బహిర్ముఖుడు అవుతాడు. అలా బహిర్ముఖుడు అయినప్పుడు కూడా మట్టి ముద్దను, రాయిని, బంగారాన్ని విరక్తుడై ఉండటం వల్ల సమంగానే చూస్తాడు. అతడికి పొగిడితే సంతోషం కలగదు, తిడితే విషాదం కలగదు. ఎందుకంటే అతడు ధీరుడు. యుద్ధంలో శూరుడైన వాడు తీవ్రమైన దెబ్బలు తగిలి ఆర్తుడైనప్పటికీ వ్యామోహాన్ని చెందక ధైర్యంగా ఆ వేదనను అనుభవిస్తాడు. అలాగే ఇతడు హర్ష విషాదాలను అనుభవిస్తూ ఉన్నా ధైర్యంగా కదిలిపోకుండా నిలబడి ఉంటాడు. వెనుకటి శ్లోకంలో చెప్పబడిన గుణాతీతుడికి వేదన కలిగినప్పుడు కూడా హర్ష విషాదాలు పుట్టవు. అంతకన్నా పూర్వం ప్రకాశంచ ప్రవృత్తించ అనే శ్లోకంలో చెప్పబడిన యోగికి అసలు వేదనే లేదు. 22, 23, 24 శ్లోకాల్లో జీవనం భక్తులందరికీ సమాధి స్థితిలో ఉండే చిహ్నాలు చెప్పబడ్డాయి అనేటువంటి విషయాన్ని నీలకంఠుడి భారత భావదీపం తెలిపింది. మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానాపమానాల్లో సమానుడై, మిత్రశత్రుపక్షాల్లో సమానుడై అన్ని కర్మలను పరిత్యజించినవాడు గుణాతీతుడని చెప్పబడతాడు. గుణాతీతుడికి మానవు, అవమానము అనే తేడా ఉండదు. అతడికి రెండు ఒకటే. ఆ రెండిటిలోనూ అతడు ఎటువంటి వికారము చెందక సమంగా ఉంటాడు, ఏమన్నా కానీ. ఇది మిత్రపక్షము, ఇది శత్రుపక్షము అనే భేదము గుణాతీతుడికి ఉండదు. ఎందుకంటే ఇతడు ఉదాసీనుడు. కానీ చూసేవారికి మాత్రం మేము ఇతడికి మిత్రులము, మేము ఇతడికి శత్రువులము అనేటువంటి భేదబుద్ధి ఉండవచ్చు. అందువల్ల ఆ చూసేవారి అభిప్రాయంలో ఇతడు మిత్ర శత్రు పక్షాలలో సమంగా ఉంటాడని భగవంతుడు చెప్పాడు. అంతేగాని కొందరిని మిత్రులు అనుకొని కొందరిని శత్రువులు అనుకొని అలా అనుకున్న తరువాత వారిద్దరిని సమంగా చూస్తాడు అని అభిప్రాయం కాదు. అతడు సర్వారంభ పరిత్యాగి ఉంటాడు. అంటే ఈ లోకంలో కనిపించే ఫలాల కోసం కానీ పరలోకంలో కనిపించని ఫలాల కోసం కానీ కర్మలు చేయడు. దేహాన్ని ధరించటానికి కావలసిన కర్మలు మాత్రమే చేస్తూ తక్కిన అన్ని కర్మలను గుణాతీతుడు పరిత్యజించి ఉంటాడు. అతడు దేహాన్ని ధరించి ఉండటానికి కావలసిన కర్మలను మాత్రమే చేస్తాడు అనేది కూడా అజ్ఞానుల దృష్టే తప్ప జ్ఞానుల దృష్టి కాదది. ఈ విషయాన్ని 4వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్పుకొని ఉన్నాం కదా. ఈ శ్లోకంలో భగవంతుడు సత్వాపత్తి అనే 4వ జ్ఞాన భూమికలో ఉన్నటువంటి యోగి గురించి చెబుతున్నాడు.
అతడికి తన గురించి తాను తెలుసుకోవటానికి చిహ్నాలేవీ లేవు అక్కడ. తత్వనిశ్చయం కలిగింది కనుక ద్వైతం పూర్తిగా వెళ్ళిపోయింది. కనుక అతడి గుర్తులు కానీ ఆచారం కానీ ఇతరులే తెలుసుకోవాలి, కానీ ఖండితం అతడు తెలుసుకోలేడు పాపం. ఈ 4వ భూమికలో ఉండేవాడు సమాధి సుఖాన్ని ఇంకా అనుభవించి ఉండడు. ద్వైత సుఖం అనుభవిద్దామా అంటే తత్వనిత్యం కలిగి ఉండటం చేత ద్వైత జ్ఞానం పూర్తిగా నశించిపోయి ఉంటుంది. ఎలాగైతే బంగారం పరీక్ష చేసేవాడిని కాకి బంగారం దొరికిందనే సంతోషం కానీ అది పోయిందనే దుఃఖం కానీ ఉండవో, అతడు కూడా అలాగే ఉంటాడు. ఎవరో తీసుకొచ్చి బంగారం పరీక్ష చేస్తారు, తీసుకుపోతారు. కాకి బంగారం వాడికి దుఃఖమే లేదు, ఏదో వాడిది కాదు కదా. బంగారం కొట్టువాడు కాకి బంగారానికే ప్రయత్నించాడు ఎప్పటికీ. కానీ బంగారానికి కాకి బంగారానికి తేడా తెలియనివాడు అది దొరికితే సంతోషిస్తాడు, అది పోతే బంగారం పోయిందనుకొని దుఃఖిస్తాడు. దానికోసం వెతికి నానా తంటాలు పడతాడు. విద్వాంసుడైన వాడు ద్వైత ప్రపంచాన్ని ఎడారిలో ఎండమావిలాగా చూస్తాడు. మానాపమానాలతోనూ మిత్రశత్రు పక్షాలతోనూ సమాన బుద్ధి కలవాడే ఉంటాడు. మానం కావాలని కానీ మిత్రుడు కావాలని కానీ ఎప్పటికీ ప్రయత్నం చేయడు. అవమానం కలగకూడదని కానీ శత్రువుల పరిహారం కావాలని కానీ ప్రయత్నాలు చేయడు. అందుకే అతడు గుణాతీతుడు అని పిలువబడతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాసీనవత్ అనే శ్లోకం నుంచి గుణాతీతః స ఉచ్యతే అనే ఈ శ్లోకం వరకు గుణాతీత స్థితి కలగటానికి కావలసిన సాధనాలు కూడా చెప్పారు అని తెలుసుకోవాలి. వాటిని ప్రయత్నం చేసి ఎంతవరకు సాధించుకోగలడో అంతవరకు ముముక్షువైన సన్యాసి సాధించుకోవాలి. స్థిరమైన సాధనము తనంతట తానుగానే అనుభవానికి వస్తుంది. అప్పుడు అదే గుణాతీతుడైన యతి యొక్క లక్షణమై ఉంటుంది. ఇక ఇప్పుడు కథంచత్రీన్ గుణాన్ అతివర్తతే, ఈ 3 గుణాలను గుణాతీతుడు ఎలా మీరి ఉంటాడు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్పబోతున్నాడు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడైతే నన్ను కదలిపోని వదలిపోని భక్తి యోగంతో సేవిస్తాడో అతడు ఈ త్రిగుణాలను సంపూర్ణంగా దాటి బ్రహ్మభూయానికి అంటే మోక్షానికి సమర్థుడవుతాడు. యతి కానీ కర్మి కానీ ఎవరైనా సరే నన్ను అంటే సర్వప్రాణుల హృదయాలను ఆశ్రయించి ఉన్న నారాయణుడనే ఈశ్వరుణ్ణి కదిలిపోని భక్తి యోగంతో సేవిస్తాడో అతడు పైన చెప్పిన గుణాలను సంపూర్ణంగా దాటి బ్రహ్మ అయిపోయేందుకు అంటే మోక్షాన్ని పొందేందుకు సమర్థుడై ఉంటాడు అన్నాడు భగవానుడు. ఇక్కడ భక్తి అంటే భజించటము, ఆ భక్తియే యోగం కనుక ఇక్కడ భక్తి యోగం అని చెప్పబడింది. ఇది పూర్వం చెప్పబడిన ఉపాయాలను కన్నా కొంచెం పెద్ద ఉపాయం. వివేక విజ్ఞాన స్వరూపమైన భక్తి యోగంతో భగవంతుడిని సేవించాలి. ఆ భక్తి యోగము భగవంతుడి యొక్క అనుగ్రహం రూపమైన ప్రసాదంతోనే కలుగుతుందని తెలుసుకోవాలి. భూయ అనే పదానికి భవనం అని అర్థం. అంటే బ్రహ్మ అయిపోయి ఉండటం. బ్రహ్మ కానిది ఏదీ లేదు కనుక బ్రహ్మ అయిపోవటం అనే మాట తప్పు. అందువల్ల బ్రహ్మను నేనే అని తెలుసుకొని ఉండిపోవటం అనే అర్థం చెప్పుకోవాలి. బ్రహ్మజ్ఞానమే మోక్షం కనుక బ్రహ్మభూయము అనే పదానికి మోక్షం అనే అర్థం చెప్పారు అని తెలుసుకోవాలి. హనుమద్ భాష్యంలో బ్రహ్మభూయము అనేటువంటి పదానికి బ్రహ్మభావం అనేటువంటి అర్థాన్ని చెప్పారు. ఇక్కడ భగవంతుడు సప్తజ్ఞాన భూమికలలో సాధన భూతాలైన మొదటి 3 భూమికలలోని 3వ భూమిక అయినటువంటి తను మానస గురించి చెబుతున్నాడని తెలుసుకోవాలి.
ఏ సాధకుడైతే ప్రత్యేగాత్మను కదిలిపోని భక్తి యోగంతో తైలధారలాగా అవిచ్ఛిన్నంగా సాగే మనస్సు యొక్క ప్రణిధాన రూపమైనటువంటి యోగంతో సేవిస్తాడు, అంటే ధ్యానిస్తాడు, అతడి మనస్సు సూక్ష్మమవుతుంది. అప్పుడు అతడు 3 గుణాలను దాటి పోగలుగుతున్నాడు. అక్కడ ధ్యానం బాగా పరిపాకం చెందుతుంది కనుక సత్వగుణాన్ని కూడా దాటి యోగ్యుడవుతాడు మోక్షానికి అని భారత భావదీపంలో నీలకంఠ వారు చెప్పారు. ఇక అవ్యభిచారమైనటువంటి భక్తి యోగంతో సేవించదగిన పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి చెబుతున్నారు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఎందుకంటే అమృతము అవ్యయము అయినటువంటి బ్రహ్మకు శాశ్వతమైన ధర్మానికి ఐకాంతికమైన సుఖానికి నేనే ఆశ్రమే ఉన్నాను. ఓ అర్జున, నన్ను సేవిస్తే గుణాలను అతిక్రమిస్తారు అనటానికి కారణం ఏమిటంటావా? నేను అనే అభిప్రాయంతో భగవంతుడు ఈ అధ్యాయంలోని చివరి శ్లోకాన్ని చెబుతున్నాడు. నేను అనేది విను, కారణం ఏమిటంటావా విను అనే అభిప్రాయంతో భగవంతుడు ఈ అధ్యాయంలోని చివరి శ్లోకాన్ని ఇక్కడ వినయ్యా అని చెప్తూ, నేను బ్రహ్మకు అంటే పరమాత్మకు ప్రతిష్ట అయి ఉన్నాను, నాలో బ్రహ్మము నిలబడి ఉంటుంది కనుక ప్రత్యేగాత్మైన నేను బ్రహ్మకు ప్రతిష్టనై ఉన్నాను. ఇప్పుడు బాగా విను అని చెప్పాడు. ఆ బ్రహ్మం ఎటువంటిదంటే అమృతము, నాశరహితము, అవ్యయము, ఏ మార్పులు లేనిది ఉంది. శాశ్వతమైన ధర్మానికి జ్ఞానానికి, జ్ఞానయోగం అనే ధర్మంతో లభించే ఐకాంతిక ఏ కొంచెము విడిపోని ఆనందరూపమైన సుఖానికి కూడా నేను ఆశ్రమే ఉన్నాను. అమృతము మొదలైన స్వభావాలు గల పరమానంద రూపుడైన పరమాత్మకు ప్రత్యేగాత్మ ప్రతిష్ఠ అయి ఉన్నాడు అనే ఈ మాటకు తాత్పర్యం ఏమిటంటే, సమ్యజ్ఞానంతో ప్రత్యేగాత్మయే పరమాత్మ అనే నిశ్చయం కలుగుతుంది. ఇదే గురువుల తత్వమసి అనే ఉపదేశానికి అనుభవమై ఉంది. ఈ మాటనే బ్రహ్మభూయాయ కల్పతే అనే వెనుకటి శ్లోకంలో చెప్పారు. మరి ఏ ఈశ్వర శక్తితో భక్తులను అనుగ్రహించటము మొదలైనటువంటి ప్రయోజనాలకై బ్రహ్మము ప్రవర్తిస్తుందో ఆ శక్తి అయిన బ్రహ్మమే నేను. ఎందుకంటే శక్తివంతులకు భేదం లేదు. లేదా ఈ శ్లోకానికి మరొక విధంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు. సవికల్పక బ్రహ్మము బ్రహ్మ శబ్దానికి వాచ్యమై ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.